బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నిర్మాతగా నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఎక్సలెంట్ పాజిటివ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకోగా ఓపెనింగ్స్ పరంగా అంచనాలన్నీ మించిపోయే రేంజ్ కలెక్షన్లను సినిమా తొలి రోజు సాధించి ఆల్మోస్ట్ మీడియం రేంజ్ మూవీస్ లెవెల్ లో ఓపెనింగ్స్ ని దక్కించుకుని కుమ్మేసింది. ముందుగా రిలీజ్ కి ముందు రోజు స్పెషల్ ప్రీమియర్స్ తోనే ఇండియాలో 65 లక్షల రేంజ్ లో గ్రాస్ నందుకుంటే ఓవర్సీస్ లో ఏకంగా 1.35 కోట్ల దాకా గ్రాస్ ను ప్రీమియర్స్ ద్వారా సొంతం చేసుకోగా ఇక్కడ రెగ్యులర్ షోలు పడక ముందే 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ ఓపెనింగ్స్ ని సాధించిన ఈ సినిమా ఇక మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర ఎక్స్ట్రాడినరీ ట్రెండ్ ను అన్ని చోట్ల చూపించి దుమ్ము దుర్మారం లేపింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా 4 కోట్లకు పైగా గ్రాస్ ను మొదటి రోజు అందుకోగా రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలకు పైగానే గ్రాస్ ను వసూలు చేసింది. దాంతో మొదటి రోజు ప్రీమియర్స్ డే కలెక్షన్లు కలుపుకొని ఇండియాలో సినిమా 5 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేయగా ఓవర్సీస్ లో 3 లక్షల వరకు డాలర్స్ ను అమెరికాలో రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో మరికొంత జోరును చూపించి ఓవరాల్ గా 3 కోట్లకు పైగా గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా ఓవర్సీస్ లో సొంతం చేసుకుంది సినిమా. దాంతో మొదటి రోజు మొత్తం మీద ప్రీమియర్స్ అలాగే డే 1 కలెక్షన్లతో కలిపి సినిమా 8 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సొంతం చేసుకోగా 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ను అటు ఇటుగా దక్కించుకుంది. ఇప్పుడు సినిమా వరల్డ్ వైడ్ గా డీసెంట్ హిట్ అనిపించుకోవాలి అంటే వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 7 కోట్ల రేంజ్ లో ఉంటుంది. సినిమా ఫస్ట్ డేనే సగానికి పైగా రికవరీని సొంతం చేసుకోగా వీకెండ్ లో సాలిడ్ లాభాలతో ఇప్పుడు బాక్సాఫీస్ ను రేంజ్ లో సినిమా షేక్ చేసే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇక రెండవ రోజు ఎలాంటి కలెక్షన్లతో దుమ్ముదుమారం లేపుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.